మా యొక్క మేనిఫెస్టోని రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా అమలు పరుస్తాం. ఒకవేళ మా ప్రభుత్వం అంటే ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో మేము 100% రాజ్యాంగంలో అమలుపరిచాము, ఈ దేశంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మా మద్దతుతో ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నట్టు అమలుపరిచే విధంగా ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం. ప్రభుత్వాన్ని అమలయ్యే దిశగా మా యొక్క పనివిధానం అనేది మా యొక్క సపోర్ట్ ద్వారా అది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు డాక్టర్ బసవానందం గారు వారి యొక్క అమూల్యమైన సందేశం, వారు మరి అభ్యర్థిగా సికింద్రాబాద్ అభ్యర్థిగా మరి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారో వారు మాట్లాడడం జై భీమ్, జై భీమ్. బహుజన సమాజ్ పార్టీకి జై. ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఏర్పడినటువంటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రెస్ సోదరులందరికీ నమస్కారం. మన ప్రభుత్వాలు ఎంత ఘోరంగా గత నాయకులు ఎంత ఘోరంగా పరిపాలిస్తున్నారో మీకు అందరికీ తెలిసిన అలాంటి పరిపాలన చూసి ఒక వైద్యునిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి డాక్టర్గా 2 రాష్ట్రాల్లో గుర్తింపున్న డాక్టర్గా ఉండి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా విద్యావంతులు రాజకీయాలకు రావట్లేదు, మేధావులు రావట్లేదు. నా యొక్క పిలుపు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే పీజీలు డిగ్రీ చేసి ఉద్యోగాల కోసమే మీరు పోరాటం చేస్తున్నారు, కానీ మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనం విద్యార్థులందరూ కూడా మేధావులు కూడా మన రాజకీయాలకు రావాలి. గుండాలకు, రౌడీలకు, కూలీకోరులకు, భూ కబ్జాదారులకు ఈ టికెట్ ఇచ్చి ఈ రాజకీయ పార్టీలు మన యొక్క రాజ్యాంగాన్ని పాదరకాటం చేస్తున్నది. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్స్, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక ఎలక్షన్ కాదు, ఒక యుద్ధం. ఈ యుద్ధంలో ధర్మాన్ని అధర్మాన్ని మీరు గుర్తించండి. ధర్మంగా ఉన్నటువంటి విద్యావంతులకు ఓటేసి ఈ యొక్క అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించినట్టయితే పార్లమెంట్లో మనం ఒక గణం గెలిపిస్తాం. నేను ఒక ప్రముఖ హోమియోపతి డాక్టర్గా గత 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. గతం నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నా. మరి రాజకీయాల్లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తూ గతం 2006లో జడ్పీటీసీగా మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి పోటీ చేయడం జరిగింది బీజేపీ పార్టీ. మాకు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ ఈ రాజకీయ పార్టీలు వాళ్ళు మనకు టికెట్లు ఇవ్వరు. దొంగలకు, ఈ కూలికోట్లకు మాత్రమే టికెట్లు ఇస్తారు. ఈ దొంగ పార్టీలో మనకు బహుజనులను ఎప్పుడు కూడా బాధితులుగానే ఉంచుతున్నారు. బహుజనులు అంటే ఎవరు? బీసీ ఓటు వేసుకున్నా, ఓటు కొట్టేసిన తర్వాత, సీట్లు కొట్టేసిన తర్వాత వాళ్ళు మనకి బాధితులుగానే చూస్తున్నారు. కాబట్టి ప్రజలారా, మన 90% ఉన్న బహుజనులందరం కూడా ఐక్యమత్యంగా మన యొక్క రాజ్యాన్ని మనం పరిపాలించుకుందాం. 10% ఉన్నటువంటి దొరల పార్టీలో ఉండకండి. మనం ఉదాహరణ చూసినట్టయితే దొరల పార్టీలో ఉన్న వలన మన బహుజనులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని బాధితులుగానే ఉంచుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి సందేహాల పర్మిషన్ ఉండదు. దొర నిలబడలే కూర్చోబడి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ వాళ్ళకి ఎలాంటి అధికారం లేవు. వాళ్ళు చోటు చెప్పినట్టే వినాలి. కాబట్టి బహుజనులు అట్లా ఉండదు. బహుజన పార్టీలో ఏ క్యాండిడేట్ చేస్తారో ఆ క్యాండిడేట్ సర్వ హక్కులు ఉంటాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఆ యొక్క ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్లకు కానీ ఇందులో అధికారాలు ఉంటాయి. కాబట్టి బహుజనులు అభివృద్ధి రావాలి అంటే మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది డాక్టర్గా ఉండి కూడా. అదేవిధంగా 2024లో నేను ఈ దొరడు పార్లమెంట్లో మనకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఇండిపెండెంట్గా వేద్దామని ప్రచారం వచ్చింది. ఇండిపెండెంట్గా డాక్టర్ గారు ఇండిపెండెంట్గా సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తున్న తెలవగానే మన బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మన బాలయ్య గారు, మన రాష్ట్ర అధ్యక్షులు మన ప్రభాకర్ గారు, ఉపాధ్యక్షులు మన దయానంద్ గారు వెంటనే మనల్ని ఆహ్వానించడం జరిగింది. సార్, మీరు డాక్టర్ గారు, మీరు 2 రాష్ట్రాల్లో పరిచయంలో ఉన్నారు, మీరు ఇండిపెండెంట్గా కాకుండా బహుజన పార్టీ నుంచి మీరు పోటీ చేయండి, మా మద్దతు మీకు లభిస్తుంది, డెఫినెట్గా మీరు విజయం సాధిస్తారని చెప్పి ఆశీర్వదించి మన బహుజన పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజల్లో మేము గత 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. పాదయాత్ర కానీ, మన యొక్క బైక్ ర్యాలీ కానీ
ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బహుజన పార్టీ నుంచి మంచి క్యాండిడేట్ వస్తున్నారు. బహుజన సమాజాన్ని మనం నిర్మించుకుందాం, బహుజన మన పరిపాలన మనం పరిపాలించుకుందాం అని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించి అత్యధిక మామూలు గెలుపు కాదు, అత్యధిక మెజారిటీతో డాక్టర్ బసవరాజన్ గారు గెలుస్తుందని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. ప్రజలారా, ఈ వచ్చే ఎలక్షన్లు ఇది ఒక ఎలక్షన్ కాదు, ఈ యుద్ధం. ఈ యుద్ధంలో ధర్మం ఏంది అధర్మం ఏంది మీరే గుర్తించండి. ధర్మ పరిపాలన కావాలంటే మేధావులకు, విద్యావంతులకు, చదువుకున్న వాళ్ళకు ఓట్లేయండి. గుండాలకు, రౌడీలకు, భూ కబ్జాదారులకు ఓట్లేస్తే మన రాజ్యాంగం ఉండదు, మనం ఇప్పుడు బానిసలుగానే ఉండిపోతాం. ఇప్పుడు మీరు ఈ 2 రోజుల్లో మీరు ఆలోచన చేసి సరైన వారికి ఓటు వేయాలని చెప్పి మనం చేసుకుంటా ఈ అవకాశం ఇచ్చినందుకు దయానంద్ గారికి, రాష్ట్ర అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు నమస్కారం తెలియజేస్తాం.